బెంగాల్లో ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. బెంగాల్లోని న్యూ జల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని వెనక నుంచి గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. కొన్ని రైలు బోగీలు పక్క కొరిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రకటించింది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయ్గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ ను వెనక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగి ఏకంగా గాల్లోకి లేచింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గూడ్స్ రైలు సిగ్నల్ ని అతిక్రమించి కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని ఢీకొట్టినట్టు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను షాక్ కి గురి చేసిందన్నారు. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను అని ఆమె చెప్పారు. వైద్యులు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. పట్టాలు తప్పిన రైలును మనం చూస్తున్నాము. నుజ్జు అయిపోయి కనిపిస్తోంది. బెంగాల్లో జరిగింది ఘోర రైలు ప్రమాదం. ఈ నేపథ్యంలో 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్రమైన గాయాలైన పరిస్థితి. అయితే వెనక నుండి వస్తున్న గూడ్స్ ఎక్స్ప్రెస్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్ ని అతిక్రమించి గూడ్స్ రైలు వచ్చిన నేపథ్యంలో ఎదురుగా ఉన్న ఎక్స్ప్రెస్ ని ఢీకొట్టగా 2 బోగీలు పక్కకు తప్పినట్టు తెలుస్తోంది. ఇక ఒక బోగి అయితే గాల్లోకి ఎగిరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమందికి ఇప్పటికే 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. అలాగే అంబులెన్స్లు కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పట్టాలు తప్పిన బోగీలు మనం చూస్తున్నాము. అందులో ఎన్ని బోగీలు పట్టాలు తప్పిని అవి కూడా మనకి క్లియర్ గా కనిపిస్తోంది. వెనక నుండి వస్తున్న గూడ్స్ రైలు ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బెంగాల్లో ఈ ప్రమాదం జరగగా సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు గాయపడ్డ వారికి కూడా అన్ని మెరుగైన వసతులు కల్పించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మనం గూడ్స్ రైల్ని అలాగే ఎక్స్ప్రెస్ రైల్ని కూడా చూస్తున్నాము. ఆ 2 ఏ విధంగా ఢీకొట్టుకున్నాయో ఆ తీవ్రత మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఆ ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా నివ్వెరపోయారు. వారు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైల్ వెనక నుండి వస్తూ ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ని ఢీకొట్టగా 2 బోగీలు పక్కకు తప్పినట్టు తెలుస్తోంది. గూడ్స్ రైలుకి సంబంధించిన 2 బోగీలు పట్టాలు తప్పగా ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ కి కూడా బలంగా ఢీకొట్టడంతో 2 బోగీలు పక్కకు తప్పగా ఒక బోగి గాల్లోకి ఎగిరి కింద పడగా అందులో ప్రయాణిస్తున్న 8 మంది స్పాట్ లోనే చనిపోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. బోగీలు ఎన్ని పట్టాలు తప్పినాయో మనకు కనిపిస్తోంది. 1, 2 అలాగే 3వ బోగి అవన్నీ మనం విజువల్స్ లో చూస్తే మనకు కనిపిస్తోంది. ప్రమాద తీవ్రతకు సంబంధించి అధికారులు ఇంకా ఏం మాట్లాడలేదు. అక్కడ సహాయక చర్యలైతే జరుగుతున్నాయి. ఎవరైనా గూడ్స్ రైలు ఆ శిథిలాల కింద ఎవరైతే చిక్కుకున్నారో వారందరినీ బయటకు తీసే కార్యక్రమం అక్కడ జరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో హృదయ విదారక ఘటన మనకు కనిపిస్తోంది. వారంతా కూడా బోరున విలపిస్తూ ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ముందు వెళ్తూ ఉండగా సిగ్నల్ క్రాస్ చేసి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ప్రెస్ ని బలంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
రైల్వే శాఖకు జూన్ గండం ఏమైనా ఉందా? తాజా యాక్సిడెంట్ చూస్తే నమ్మాల్సిన పరిస్థితి వస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలోనే ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో గత ఏడాది జూన్ 2 రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏకంగా 3 రైళ్లు ఢీకొన్నాయి. బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారు. 1981 సంవత్సరం జూన్ నెలలోనూ బీహార్లో కూడా ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 750 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. బీహార్లోని బాగ్మతి నదిపై ఉన్న వంతెనను దాటుతూ రైలు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూ జల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ని వెనక ఢీకొన్న గూడ్స్ రైలు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రైలు బోగీలు పక్క కొరిగిపోయాయి. ఈ ప్రమాదంలో 5గురు మరణించగా పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు.